కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలోని జంగం వీధి, పూలతోటవారి వీధి తదితర ప్రాంతాల్లో పాలూరు వెంకటేశ్వర్లన్న మిగతా వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం కొంతమంది నాయకుల్ని. బీదా భాస్కర్ అన్న మరియు వాళ్ళ సోదరులందరూ కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. తగిన ప్రాముఖ్యత వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళ సేవలను పూర్తిగా వినియోగించుకోవడం కూడా జరుగుతుందని చెప్పని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఉత్తుత్తి గడపల యాత్ర కాదండి. గడప గడపలకి ఇక్కడ మేము చేసేది ఉత్తుత్తి గడపల యాత్ర కాదు. మేము చేసేది ప్రతి అడుగు ప్రజల కోసం, ఆ కుటుంబాల్లో వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, ఈ అరాచకపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు, దుర్మార్గాలు, వీటిలన్నింటినీ కూడా వాళ్ళ బాధలు మాతో పంచుకుంటూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అయితేనే దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పని ఆ కుటుంబాలు చెప్తూ ఉన్నాయి. రేపు పొద్దున్న రోజు దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే కోవూరు నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని వాళ్లే ముందుగా మాకు చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నాం. కోవూరు మండలం తరఫున దినేష్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. 110వ రోజు కోవూరు మండలం కోవూరు టౌన్లోని జంగం వీధిలో ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ గారు ఆధ్వర్యంలో జాయినింగ్స్ కూడా ఈ పాదయాత్రలో భాగంగా జాయినింగ్స్ కూడా జరిగాయి. ఈ రోజున పార్టీలో ప్రత్యక్ష రాజకీయాల్లో లేని వ్యక్తి ఈ రోజున ఉన్న రాజకీయ పరిస్థితులు చూసి నేను కూడా రాజకీయాల్లోకి రావాలి, నా వంతు సాయం తెలుగుదేశం పార్టీకి అందించాలి, మీకు కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజున పార్టీలో చేరిన భాస్కర్ రావు గారికి, వాళ్ళ బ్రదర్ మోహన్ రావు గారికి, అలానే రవి గారికి మేమందరం కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. రేపు ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో మంచి స్థానం కల్పిస్తూ అక్కడ ప్రజలు పడుతున్న సమస్యలు అన్నిటి మీద పోరాటాలు చేస్తూ వాళ్ళు రేపు తెలుగుదేశం పార్టీ ప్రచారకర్తలుగా మా ఏదైతే ఆ జాతీయ అధ్యక్షులు ఇస్తున్న మెసేజ్లు అన్నిటి కూడా ప్రజలకి చేరవేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళని పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళతో పాటు ఇక్కడ వెంకటేశ్వర మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్న నాయకులు కూడా కలిసి చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు పాదయాత్ర నిర్వహించేటప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, గతంలో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్న హయాంలో జరిగాయి. ఆయన హయాంలో ప్యాచ్ వర్క్స్ జరిగాయి, ఈ కాలువ క్లీనింగ్ ప్రాపర్గా జరిగేది, ఫాగింగ్ జరిగేది, అలానే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టడం జరిగింది. ఇలా ఎన్నో మంచి పనులు వాళ్ళే నాకు గుర్తు చేస్తున్నారు. నేనేదో చెప్పే ముందే వాళ్ళే నాకు అన్ని కూడా గుర్తు చేసి ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఏదైతే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వచ్చామో ఆ సమస్యలన్నీ కూడా నాకు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. అలానే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఏ విధమైన సంక్షేమ పథకాలు అందించబోతున్నాము, అలానే వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరిస్తామో ఇవన్నీ కూడా వాళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది. అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కల్పిస్తాము, మళ్ళీ మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తాము, అలానే ఇక్కడ మా ప్రాంత సమస్యలు అన్నీ కూడా తీర్చుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నారు వాళ్ళందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు పేదరికాన్ని ఎక్కువగా పెంపొందిస్తున్నారు. ప్రజలందరూ కూడా పేదరికంలో దోసేస్తున్నారు. మేమందరం కూడా ఇవాళ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాము. మేము గతంలో చాలా ఆనందంగా ఉండేవాళ్ళము. ఇవాళ కరెంటు ఛార్జీలు పెరిగిపోయి, నిత్యావసరకులు పెరిగిపోయి, ప్రాపర్టీ ట్యాక్సులు పెరిగిపోయి, అలానే జరగాల్సిన మౌలిక వసతులు ఏవి కూడా కల్పన జరగట్లేదు. పేదరికంలోకి రోజుకి మమ్మల్ని ఇంకా కూడా గెంటి వేత్తబడుతున్నారు. ఇక్కడేమో నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి ధనవంతులు అయిపోతున్నారు. వీళ్ళు అక్రమ సంపద పెంచుకుంటున్నారు, సహజ సంపదలు దోచుకుంటున్నారు, అలానే మా కష్టాన్ని దోచుకుంటున్నారు అని వాళ్ళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము వీళ్ళందరూ కూడా ఓట్ల రేపన సమాధానం చెప్తాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుతో దెబ్బ కొట్టినట్టు సమాధానం రేపు ఓట్ల మిషన్లో మేము ఓట్లు సైకిల్ గుర్తు కొట్టేసి సమాధానం చెప్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. రేపు మీరు సిద్ధంగానే ఇవాళ మీరు సభలు చెప్తున్నారు. రేపు మేము సంసిద్ధమై మీకు ఓట్లు వేయకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామని చెప్పి అందరూ కూడా ఒకటే నిర్ణయం చేసుకున్నారు. రేపు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుపొందబోతుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు కనీసం 160 సీట్లతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని అందరికి అందిస్తాము.